సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 అందరికీ తెలుసు 2-3 డేస్గా టిమోజియన్ అనే ఒక వ్యక్తి భార్య కొడుతోంది అంటూ ప్రెస్ మీట్ పెట్టి అలాగే మీడియా దగ్గరకు వచ్చి తన గోడును వెళ్ళబోసుకున్నారు. ఆ తర్వాత ఆయన భార్య అయినటువంటి లక్ష్మీ గౌతమి గారు కూడా బయటకు వచ్చి తన సైడ్ ఏం న్యాయం ఉంది, అసలు ఏం జరిగింది అనేది కూడా బయటికి చెప్తా ఉన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇద్దరూ మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అయినటువంటి ప్రియా చౌదరి గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ సమస్యకు ఒక సొల్యూషన్ తీసుకురావాలి, ఒక పరిష్కారం చూపించాలి. ఎంతసేపు రోడ్ల మీదకి వెళ్ళి కొట్టుకోవటమో తిట్టుకోవటమో మీడియాకు ముందు వచ్చి మాట్లాడుకోవటమో లేదు అంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటమో సమస్యకు పరిష్కారం అయితే కాదు. కాబట్టి ఫ్యామిలీ కౌన్సిలర్గా ఆవిడ ఎన్నో ఇలాంటి ఇష్యూస్ చూస్తున్నారు. కాబట్టి ఆవిడ ద్వారా అయితే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది, వాళ్ళకి ఏదన్నా ఒక సొల్యూషన్ దొరుకుతుందన్న ఉద్దేశంతో అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురాగలిగాం. ఈరోజు ఒక్కసారి మాట్లాడదాం, ఎవరి ప్రాబ్లం ఏంటో, ఆ సమస్యకి ఆమె ఏం పరిష్కారం చెప్తారో, వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకొని కలిసిపోయి ఉండాలి అనేది ఎవరమైనా కోరుకుంటాము జనరల్గా. వాళ్ళు అలా కలిసి ఉండాలి, మంచిగా వాళ్ళ బాబు కోసమైనా హ్యాపీగా మళ్ళీ లైఫ్ని లీడ్ చేయాలని చెప్పేసి ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాము. ఒకసారి అందరితో కూడా మాట్లాడదాం. అందరికీ నమస్తే అండి. నమస్తే. మీదైతే నేను మీ ఇంటర్వ్యూనే చేశాను కాబట్టి మీ గురించి మీ సైడ్ మొత్తం విన్నానండి ఆల్రెడీ. తర్వాత అందరూ మన ఆడియన్స్ వ్యూవర్స్ అందరూ కూడా విన్నారు. ఇక మీదైతే వినలేదండి మేము. మీరు చెప్తున్న దాని ప్రకారం అంటే ఎక్కడో చూశాను తప్పించి నేను మా దగ్గర అయితే చెప్పలేదు. ఆయన దగ్గర నుంచి ఫస్ట్ ఏ సమస్యలు అయితే రేజ్ చేశారో, కొట్టారు అనేది మేజర్ ఇష్యూ ఆయన చెప్తున్నది. అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది, నిజంగా కొట్టారా, అసలు ఆ కొట్టేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి మీకు? ఆయన మెయిన్ ఆయన చేస్తున్న అబ్యూషన్ ఏంటంటే మర్డర్ అటెంప్ట్ అని చెప్తున్నారు. అదైతే నేను చేయలేదు మేడం. నెక్స్ట్ బైట్ మార్క్స్ అవి చూపిస్తున్నారు కదా, అది నేను డిఫెండ్ చేసుకున్నాను. ఆయన పట్టుకున్నప్పుడు పట్టుకున్నారు, ఇది పట్టుకున్నారా? ఫస్ట్ ఇలా పట్టుకున్నారు, ఏంటి మాట్లాడుతున్నావు అని వాయిస్ రేజ్ చేస్తున్నావు అన్న టైప్లో మాట్లాడితే అని అప్పుడు లాగేసి వచ్చాయి. అప్పుడు వదిలిపోయింది. కానీ ఆమె మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన కోపం వచ్చి మళ్ళీ ఇట్లా ఇంకా డైరెక్ట్ పీక పట్టేసుకున్నారు. పట్టుకునేటప్పటికి ఇక్కడ ఇటు సైడ్ అంతా నొక్కకుపోయి నాకు శ్వాస ఆడలేనట్టు అయిపోయి పడిపోయాను. పడిపోతే ఈ ప్రాసెస్లో డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఉంటుంది కదా, నేను లాక్కోవడం అట్లా నాకు వదలట్లేదు అని చెప్పి నేను ఆయన రైట్ హ్యాండ్ నాకు తెలిసి రైట్ హ్యాండ్ కరిచారంటే కొరికారు. కొరికిన మార్క్ కూడా ఆయన చూపించారు. ఎందుకంటే నాకు మరి అవ్వట్లేదు మేడం. సో ఇది కొరికితే అయినా సరే ఆయన వదిలేస్తారు. పెయిన్ ఉంటుంది కదా ఆబ్వియస్గా, ఎవరికైనా కొరికినప్పుడు పెయిన్ ఉంటుంది అని చెప్పి నేను కొరికాను. ఈ ప్రాసెస్లో అది జరిగింది మేడం. అసలు పీక పట్టుకునే స్థాయి వరకు మీరు ఎందుకు కొట్లాడుకున్నారు? అంటే ఇవే మ్యామ్, చిన్న ఫైనాన్షియల్ ఇష్యూస్. అట్లా ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే భారీ స్థాయి కాదు, ఇంట్లోకి ఇవ్వరు. ఇప్పుడు ఈ మధ్యన ఇస్తున్నారు. ఒక 1.5 year నుంచి నేను జాయిన్ అయ్యాక అప్పుడు నాకు ఇస్తున్నారు. అదేంటి, అదేమన్నా క్వాలిఫికేషన్? ఇంట్లో డబ్బులు ఇవ్వాలంటే నువ్వు జాబ్ చేయాలనేది అన్నారు మేడం. నువ్వేమైనా సంపాదిస్తున్నావా, నువ్వేమైనా తీసుకొస్తున్నావా, నీకు సపోర్ట్ చేయడానికి అని అడిగారు. ఫస్ట్ మీరు జాబ్ చేస్తానని చెప్పారా? లేదు మ్యామ్, పెళ్లి మాటల్లో నేను జాబ్. పెళ్ళప్పుడు మీకు ఉద్యోగం లేదు? వాళ్ళ పేరెంట్సే వద్దన్నారు. మీరు చేయాల్సిన పని లేదు, మా అబ్బాయి బాగా చూసుకుంటాడు. నన్ను చాలా ఒత్తిడి పెట్టారు. ఎంత ఒత్తిడి పెట్టారంటే నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, గవర్నమెంట్ ఎగ్జామ్. ఏం ఒత్తిడి పెట్టారు మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు? నువ్వు జాబ్ చేయవా, చదవవా, ఎంటెక్ చేయవా? ఎవరు ఒత్తిడి పెట్టారు? ఈయన పెట్టారు. వీళ్ళ పేరెంట్స్ వద్దంటారు, ఈయన చేయమంటారు. మీరు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పలేదా? చెప్పానండి, నేను చెప్తాను. వాళ్ళు ఏమన్నారు? చెప్పినట్టున్నారు ఆ విషయం. ఆ అమ్మాయి ప్రెషర్ తీసుకుంటుంది, సో డెలివరీ అయ్యేదాకా అమ్మని ఏమైనా చెప్పుండొచ్చు. సో అప్పుడు నాకు ఓకే. ప్రెగ్నెన్సీ టైంలో నాకు షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి మేడం. ఉంటాయమ్మా ఆబ్వియస్లీ, చాలా టెన్షన్ తీసుకున్నా కానీ. ఆ ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ పెరగడం వల్ల వీళ్ళు నన్ను వదిలేయడం అంటే షుగర్ పెరిగింది, పెళ్లి టైంలో చెప్పకుండా చేసేసారు, నీకు ఎప్పటి నుంచో ఉంది షుగర్. వీళ్ళు ఎలా కన్ఫర్మ్ చేస్తారు మేడం? యాక్చువల్ గా ఎవరికైనా ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది వస్తుంది. అర్థమైందా? తర్వాత తెలుసా అసలు? అది తర్వాత షుగర్ వచ్చింది, మా పేరెంట్స్ ని పిలిపించారు, తీసుకెళ్ళిపోండి మీ అమ్మకి షుగర్ వచ్చేసింది. ఈయన ఒక్కరే అన్నారా, ఈయన పేరెంట్స్ కూడా అన్నారా? పేరెంట్స్ కూడా. ఈయన కంప్లీట్ సపోర్ట్ వాళ్ళ పేరెంట్స్ మేడం. మీ అత్తగారికి కానీ మీ మామగారికి కానీ షుగర్ లేవా? ప్రెసెంట్ అయితే లేవనుకుంటున్నాను మేడం. నేను ఉన్నప్పుడైతే లేవు. వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మేడం. అవి భయపడ్డారేమో. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ తో పాటు నీ హెల్త్ ఇష్యూస్ కూడా జాయిన్ అయితే మరి వాళ్ళకి కష్టం కదా. అవును మేడం. మా తాతయ్య వచ్చి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు షాక్ అయిపోయారు. షుగర్ వస్తే ఇలా వదిలేస్తారా, పెళ్లి చేసుకునేది వదిలేయడానికి. అక్కడ నుంచి మాకు కొంచెం కాంప్లికేషన్స్ అని అలా స్టార్ట్ అయినాయి మేడం. ఫస్ట్ ఇప్పుడు మీకు షుగర్ ఉందా? ఇప్పుడు ఉంది మేడం. అదే కంటిన్యూ అయిందా? లేదు, అది వాళ్ళు చెప్పారు, అప్పుడే మేడం చెప్పారు, మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి
మేబీ కంటిన్యూ అవ్వచ్చు, 2-3 ఇయర్స్కైనా మీకు రావచ్చు అన్నారు. సో నాకు ఈ టెన్షన్స్ అవన్నీ తీసుకోవడం వల్ల నాకు అసలు మీరిద్దరూ ఇంత కొట్లాడుకోవడానికి అంటే అది కంటిన్యూ అవ్వడానికి బలమైన కారణం ఏంటమ్మా? ఆర్థిక పరమైనటువంటి అంశమా? మెయిన్ ఏంటంటే మేడం, వీళ్ళ పేరెంట్స్ని నేను కోప్పడ్డాను. ఈయన నాకు ఫేస్ మీద చెప్పారు, నువ్వు అంటే నాకు ఇష్టం అవ్వట్లేదు, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా జీవితం నాశనం అయిపోయింది అని కామెంట్ పాస్ చేశారు. అది ఒక బాబు పుట్టిన తర్వాత, వాడి 2 years వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత 2 years తర్వాత చెప్తున్నారు అన్నమాట. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నచ్చారు, ప్రెగ్నెంట్ అయినప్పుడు నచ్చారు, అప్పుడు నచ్చాను. బాబు పుట్టిన తర్వాత నచ్చలేదు సడన్ గా. అంటే ప్రెగ్నెన్సీ తర్వాత C-section అవ్వడం వల్ల నేను వెయిట్ గెయిన్ అవ్వడం, బాడీలో చేంజెస్ రావడం అట్లా స్టార్ట్ అవుతాయి కదా. అవి చూసి బాడీ షేమ్ కూడా చేసేవారు. నువ్వు XXL ఉన్నావు, XXL ఉన్నావు, బైక్ మీద వెళ్తుంటే 3 వెళ్తున్నాం, మనం ఇద్దరిని మోయట్లేదు, 3 మోస్తుంది, ఇలాంటి కామెంట్స్ పాస్ చేసేవారు. అది ప్రెగ్నెన్సీ టైంలో మా పేరెంట్స్ చేపించారు, అప్పుడు నార్మల్ అయింది. పెళ్ళి అయిన దగ్గర నుంచి గిల్లి కజ్జాలు అనేది స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. మేజర్గా మీరిద్దరూ ఎక్కువ గొడవ పడింది ఏ విషయం మీద? ఏ విషయంలో అంటే ఈయన ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు మేడం. అంటే ఆ విషయంలోనే నేను చాలా సీరియస్గా పోరాడి. ఇలా చెప్తారు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు? నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. ఏమున్నాయి ఒకసారి చూపించండి. వాళ్ళు చేసిన ఛార్జ్. సింధు ఎవరయ్యా? స్టార్ మేకర్లో నేను సాంగ్స్ పాడతాను కదా మేడం, అందులో చాలామంది అమ్మాయిలతో నేను మామూలుగా మీకు తెలుసు కదా యాప్లో జాయిన్ అవుతాం సాంగ్స్కి. అలా జాయిన్ అయిన అమ్మాయిల్లో ఒక అమ్మాయి సింధు మేడం. అమ్మాయి మీకు బాగా పరిచయమా? పరిచయం అంటే నార్మల్గా పరిచయం మేడం. జనరల్గా స్టార్ మేకర్లో ఎవరు మామూలుగా అంత ఇదిగా మాట్లాడరు, తను మాట్లాడింది, నేను కూడా మాట్లాడాను అంతవరకు. బయటకు వెళ్ళినప్పుడు సహజం ఒకరికొకరు మాట్లాడుకోవడం, అదేం పెద్ద తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అవును. కానీ మీరు ఎక్కడ తప్పు పట్టారమ్మా వీళ్ళిద్దరి చాటు? ఎవరైనా ఫ్రెండ్స్ అయితే లవ్ యూ అని చెప్పుకుంటారా మేడం? మీ ఇద్దరి మధ్య ఉన్న ఇది ఏంటమ్మా ఇంత చాట్ చేసుకోవడానికి? ఎంతకాలం నుంచి మీరు చూస్తున్నారు వాళ్ళిద్దరు? నాకు తెలిసిందైతే మేడం 22లో తెలుసు. 2022 సంవత్సరం. 21 కానీ 22 అంటే గత 2 సంవత్సరాల నుంచి, 2.5 years నుంచి. యాక్చువల్గా ఇది ఇష్యూ క్లోజ్ అయిపోయింది మేడం. క్లోజ్ అయిపోయిన తర్వాత ఈయన నన్ను ఎట్లా మెంటల్గా టార్చర్ చేసేసారంటే, నీకు దారుణంగా ఉంటుంది నీ సిచ్యువేషన్, అమ్మాయితో కట్ చేయించావు నన్ను. ఇప్పుడు ఈ అమ్మాయి కట్ అయిపోయింది నా లైఫ్ నుంచి. కానీ మెయిన్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అదేనమ్మా, ఇప్పుడు ఒక్క మాట నేను చెప్తున్నా, ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఒకటి 3వ వ్యక్తి వస్తే, ఆ 3వ వ్యక్తి నీకు బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఆయనకు గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదా పక్కింటి అమ్మ కావచ్చు, లేదా వీళ్ళ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, ఇంకొకళ్ళు ఎవరైనా కావచ్చు. దాన్ని ఎవరు సహించరు. భార్యాభర్తలు పొద్దున్న జుట్టు పట్టుకొని కొట్టుకున్న సాయంత్రానికి ఒకటి అవుతారు 3వ వాళ్ళు లేనప్పుడు. 3వ వాళ్ళ ఎంట్రన్స్ ఉన్నప్పుడే ఆ 3వ వాళ్ళు సమస్య కావచ్చు, లేదా మనుషులు కావచ్చు. నేను అదే అడుగుతున్నాను. సో ఈ అమ్మాయి తోటి మీరు చాటింగ్స్ చూసినప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ. బాబు మీరు చెప్పండి, అసలు ఈ అమ్మాయి తోటి మీరు ఫ్రెండ్షిప్ ఇంతే పెంచుకోవాల్సిన అవసరం ఏంటి? మేడం అది ఫ్రెండ్షిప్ అంటే నేను నార్మల్గా చేసిన చాట్స్ తనతో చేసినవే తప్ప ఇంత డీప్ చాట్స్ అయితే ఇవి నేను చేసినవి కాదు మేడం. మేడం అందులో సమాధానం చెప్పండి సార్. లవ్ యూ 100%. అవును మేడం. ఏ ఒక ఆడపిల్ల నీకు ఇచ్చిందా, నువ్వు ఆడపిల్లకి ఇచ్చినవా? కాదు మేడం, ఒకటి చెప్పండి, అది నేనే టైప్ చేశానంటారా? ఇది నేను సైబర్ క్రైమ్ కి నేను పంపిస్తా, నేను ఇన్వెస్టిగేషన్ చేయిస్తా. థర్డ్ పర్సన్ ఇస్తే అది బయటికి వస్తుంది. లేదు మీరే ఇచ్చారు అనుకుంటే అది మీరు ఏం చేస్తారు మేడం? నాకు ఆలోచించి చెప్పండి. నేను అనేది నా మొబైల్లోంచి నేను టైప్ చేసిన, తను టైప్ చేసిన, లేదంటే అసలు ఎవరు టైప్ చేసినా అది అక్కడ చూపించడం అయితే అలా చూపిస్తుంది కదా మేడం. మరి ఇందాకేమన్నారు మీరు? నేను ఇచ్చానడానికి ప్రూఫ్ ఏదని అడిగారు మీరు. పార్ట్నర్ తప్పుగా సెలెక్ట్ చేసుకున్నావు అని ఆ అమ్మాయికి నువ్వు చెప్తున్నావా, అమ్మాయి నీకు చెప్పిందా? నా మైండ్లో ఆ ఫీలింగ్ అయితే ఉంది మేడం. పార్ట్నర్ని తప్పుగా సెలెక్ట్ చేసుకున్నాను. తప్పుగా సెలెక్ట్ చేసుకున్నావని నీకు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు తెలియలేదు, పెళ్లి చేసుకున్నప్పుడు తెలియలేదు, ఆ అమ్మాయితో పడుకొని కాపురం చేసినప్పుడు నీకు తెలియలా, పిల్లాడు పుట్టినప్పుడు తెలియలేదు, ఆ తర్వాతే నీకు తెలిసింది అది ఈ అమ్మాయితో షేర్ చేసుకుంటుంటే. మేడం మరి నాకు ఎందుకని తన మీద ఇంత ప్రాబ్లం అనిపిస్తుందో అది కూడా వినాలి కదా. నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను. నాకు నా చాయిస్ మీద ఎప్పుడూ నమ్మకం లేదు మేడం. చిన్నప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ లేదంటే మా సిస్టర్ లేదంటే వాళ్ళు అవైలబుల్ లేనప్పుడు నా ఫ్రెండ్స్ ఇలాగ ఎవరో ఒకరు చూస్ చేస్తాను. ఇంత క్రూషియల్ ఇష్యూ పెళ్ళి కాబట్టి సరే అని చెప్పేసి మా పేరెంట్స్ చెప్పారు. వాళ్ళు చెప్పిన దాంతో నేను కంప్లై అయ్యి ఓకే అని చెప్పేసి మనస్ఫూర్తిగా అప్పుడు ఎస్ అన్నాను. వాళ్ళ తాత నాతో అన్నారు, అమ్మాయి కొంచెం సెన్సిటివ్, డెలికేట్. ఎలా అంటే తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే సైలెంట్గా ఒక మూలకి వెళ్ళిపోయి కూర్చుని
తనలో తను బాధపడతాం ఏడవటం తప్ప ఆ అమ్మాయికి అవుట్ బర్స్ట్ అవడం రాదు, సో జాగ్రత్త మరి అని అన్నారు. నేనేమన్నానంటే అసలు ఆ ప్రాబ్లమే రానివ్వను, మీరేం వరి అవుద్దని అన్నాను. కానీ తిని చూస్తే క్వైట్ కాంట్రడిక్టరీ. ఏం చేసిందమ్మా? ప్రాబ్లం వస్తే తనేమి సైలెంట్గా ఉండే టైప్ అయితే కాదు. అంటే ఐ మీన్ ప్రాబ్లం వస్తే అంటే తనకి ప్రాబ్లం అనిపించినా లేదంటే నా విషయంలో ఏదైనా తనకు నచ్చకపోయినా వెంటనే ఇంకా గట్టిగా అరవటం. ఇంకా ఏంటంటే మేడం తన ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎప్పుడు అంటూనే ఉంటాను తనని, నీ హెల్త్ ఇలా ఏడ్చిందంటే కారణం ఏంటంటే నీ ఫుడ్ హ్యాబిట్స్ వల్లే. ఏంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? తనకి ఏంటంటే మేడం ఇంకా బయట ఫుడ్స్ అవి బాగా అలవాటు మేడం. మా మదర్ నాకు ఏంటంటే ఇంకా నన్ను క్లోజ్డ్ బాక్స్ టైప్లో ఉంచేశారు. ఎలా అంటే నీకు ఏది కావాలన్నా సరే ఇంట్లో చేసి పెడతాను, బట్ బయటికి వెళ్ళొద్దు ఇంకా అన్నట్టు. తన దగ్గర కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను, సరే ఇంక ఇంట్లోనే మ్యాక్సిమం ఉండాలి అని. కానీ తినేంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అది చాలా ఇష్టం, విపరీతంగా తింటది. విపరీతంగా అంటే ఒక 10 ప్లేట్లు, ఒక 20 ప్లేట్లు. క్వాంటిటీ కాదు మేడం, నెంబర్ ఆఫ్ రెగ్యులర్గా ఎన్నిసార్లు రోజుకి ఎన్నిసార్లు తింటుంది బయటకు వెళ్ళిపోయి? రోజు తింటది మేడం. రోజు అదే అంటున్నాను బాబు, రోజు మా అమ్మాయి కూడా బయటికి వెళ్ళి చాట్ తింటది. మేము కూడా బయట ఉన్నామంటే చాట్ తింటాం, ఆకలేసినప్పుడు తింటాం, లేదా ఇష్టమయ్యి వెళ్ళి తింటాం. అలా రోజు వెళ్ళింది ఓకే, తప్పే. ఎన్ని ప్లేట్లు తింటుంది? నువ్వు అభ్యంతరం పెట్టాడు. రోజు వెళ్ళడం అభ్యంతరమే. ఎన్ని ప్లేట్లు ఎంత తింటుంది? Quantity రోజు వెళ్ళి ఒక ప్లేట్ బయట తిన్నంత మాత్రాన ఆవిడ యొక్క బాడీ షేమింగ్ ఏం అవుట్ అవ్వదు. నెక్స్ట్ మనీ మేనేజ్మెంట్ మేడం. మనీ మేనేజ్మెంట్ ఏంటంటే తను ఇంకా లావిష్ స్పెండర్. మీరు ఎంత ఇచ్చేవారు, తను ఎంత ఖర్చు పెట్టేదమ్మా? నేను ఇవ్వట్లేదు కాబట్టి గొడవలేని మేడం. అంటే ఇవ్వట్లేదంటే నువ్వు ఇవ్వకుండా లావిష్గా ఎలా ఖర్చు పెట్టింది? అంటే తను ఎంత అడిగినా నేను ఖచ్చితంగా దానికి ఒక 100-200 తగ్గించే ఇస్తాను, అడిగిన అమౌంట్ అయితే ఇవ్వను. తను ఎంత అడిగింది, మీరు ఎంత ఇచ్చేవారు? ఒక ఇన్స్టెన్స్లో అరౌండ్ 70,000 దాకా ఇచ్చాను మేడం. ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చాను. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అడిగినప్పుడు ఎన్ని థౌజండ్స్ అడిగిందో కూడా గుర్తులేదు. అడిగినప్పుడు ఏంటి అంత అమౌంట్ అడుగుతున్నావు అంటే నేను ఇది ఇందులో పెడుతున్నాను, ఇందులో పెడితే 3 times రిటర్న్ వస్తుంది అది ఇదేం చెప్పింది. ఇలాగా ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అడిగిందంటే నియర్లీ 4-5 ఇన్స్టాల్మెంట్స్, అలాగా అరౌండ్ 60,000-70,000 దాకా అవన్నీ మొత్తం పోయినాయి. పోయినాయి మేడం. అవన్నీ తను స్నాప్డీల్లో పెట్టింది, కేసు అయింది, సైబర్ క్రైమ్కి వెళ్ళాము, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా అందులో ఉంటుంది. చూసాను. సో అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది, ఎందుకంటే నా దగ్గర ఉన్న లాస్ట్ 1 రూపీ కూడా తనకి ఇచ్చేసాను నేను. ఇది ఎన్నాళ్ళ కింద జరిగింది అయ్యా? 22లో 2 years అయింది. ఇక హైదరాబాద్ వచ్చి పెళ్ళై ఎన్నాళ్ళు అయిందమ్మా? 7 years. 7 years. అంటే 5 years వరకు మీ ట్రావెల్ బానే ఉంది నా సైడ్ నుంచి ఫైనాన్షియల్ గా. నిజంగా చెప్పాలంటే అది పెద్ద అమౌంట్. చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళకి మిస్యూజ్ చేసింది అది, ఇది ఖచ్చితంగా దాన్ని మనం క్వశ్చన్ చేయాల్సింది. ఈ 5 years లో ఆయన ఎంత ఇచ్చారమ్మా మీకు? 5 years లో మొదటి 5 years అంటే 22కి ముందు ఇచ్చేవారు, కానీ అది ఎట్లా అంటే ఎప్పుడో ఒక్కసారి. 5 years లో ఒక 20 times 10 times అట్లా. ఎంత ఇచ్చేవారు? అది కూడా నాకు ఎప్పుడు టికెట్ కొని ఎప్పుడు పంపించలేదు మేడం. టికెట్ కొని నువ్వు ఇంటికి వెళ్తావా? మరి ఇప్పుడు మరి మీరు ticket ఇచ్చారంటున్న ఎవరు- అమౌంట్ ఏంటి? అవి జస్ట్ ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అప్పుడు ఖర్చు పెట్టేవారు. మీకు వాడుకోవడానికి ఇంటి ఖర్చులు ఎలా ఖర్చు పెట్టేవారు? ఆయనే చేస్తారు. మొత్తం ఆయనే ఆయనే చూసుకునేవారు. బట్ మీకు చేతికి ఏ డబ్బులు ఇచ్చేవారు కాదు, లేదు, లేదు. మీరు అడ్జస్ట్ అయ్యారు. అయ్యాను మేడం. ఇప్పుడు ఇంటి ఖర్చులు పెట్టుకున్నారు, అన్ని మీరే చూసుకుంటున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ భార్యకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయిగా. మీరు ఎన్ని తీసుకొచ్చి ఇచ్చినా డబ్బు అనేది 100, 200, 1000, 2000 అది ఏమన్నా మీరు ఆఫర్ చేశారా? అది అంటే నేను అడిగేవాడిని మేడం, నీకు కాజ్ చెప్పు, అది జెన్యూన్ అయితే నేను ఇస్తాను, లేదంటే లేదు అని అడిగేవాడిని. తను చెప్పిన వాటిల్లో నాకు జెన్యూన్ అనిపిస్తే ఇచ్చేవాడిని, అనిపించకపోతే జెన్యూన్ ఏంటివి, జెన్యూన్ కానివి ఏంటివి అది చెప్పండి. నేను ఏమన్నానంటే మేడం, నెసెసిటీస్ లగ్జరీస్, నువ్వు నెసెసిటీస్ కడుగు ఇస్తా, లగ్జరీస్ కడుగు నేను ఇవ్వను. నేను అదే మీ దృష్టిలో ఏంటి మీ అనేది దృష్టిలో ఆవిడ classify అడిగిన చేయండి. ఏది తిరస్కరించారు, ఏది ఇచ్చారు, అడుగుతున్న ఇంట్లోకి వస్తువులు డెకరేటివ్ చెప్పనా? పీస్ అంటది, లేదంటే అలాంటివి అడిగితే నేను బ్లాటెంట్లీ ఐ చెప్పారు. నో చెప్పేవాడిని. జెన్యూన్ రీజన్ ఏంటంటే ఈ టాబ్లెట్ అనో లేదంటే ఈ ఫుడ్ తినాలనో ఆ టైప్ లో అడిగితే మటుకు నేను అది డెఫినెట్ గా చెప్పింది కదా ఇచ్చేవారు. దానికైతే ఇచ్చేవాడిని. నా దృష్టిలో అవి అయితే ఓకే, ఆ ఎక్స్పెన్సెస్ అయితే చేస్తాను, అంతకు మించి ఇలాంటి అడిషనల్ నేను పెట్టుకోను అని చెప్పేవాడిని. తన మైండ్ లో ఎలా పడిపోయిందంటే నేనేదో పిసినారి మనీ మైండెడ్ అన్నట్టు తను పడిపోయింది. ఒక్కసారి ఒక మనిషి మీద ఒక ఇంప్రెషన్ అలా పడ్డాక ఆ తర్వాత నేను చేసినా కూడా ఖర్చులు కనపడవు కదా మేడం. కంపారిజన్ స్టార్ట్ చేసేది. మా ఇంట్లో అయితే అసలు నేను అడిగితే ఇలా ఇచ్చేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇలా ఇస్తారు అలా ఇస్తారు, కాకపోతే నువ్వేమి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా ఆ టైప్లో అంటుంటే నాకు అర్థమైంది, ఓకే ఫ్యామిలీ మెంబర్స్తో కంపేర్ చేసుకుని ఇంకా నన్ను ఇది చేస్తుంది, డిగ్రేడ్ చేస్తుంది. నేను అనేవాడిని నాకు తెలుసులే, ఇంక మీ ఫ్యామిలీలో ఏమాత్రం ఖర్చు పెడుతున్నారో నాకు తెలుసు అని చెప్పేసి ఇంక నేను ఆ టైప్లో అదే చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. ఈ పేరెంట్స్ ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి? అంతకు ముందు మీతో కలిసే ఉన్నారా వాళ్ళు? మీ అంటే పేరెంట్స్ మొత్తం నలుగురు ఫ్యామిలీ కలిసి ఉన్నారా అంతకుముందు? లేదు మేడం. అంటే ఎప్పుడైనా నేను కాలేజ్లో వెకేషన్ వచ్చినప్పుడు నేను వెళ్తే అప్పుడు కలిసి ఉండడమే తప్ప అదర్వైజ్ పేరెంట్స్ ఎప్పుడు అమలాపురంలోనే ఉంటారు. నేను ఎప్పుడు నేను నా జాబ్ పర్పస్ మీద స్టేట్స్ లో ఉంటాను, వేరే వేరే స్టేట్స్ లో. అయితే ఇంటికి వెళ్ళినప్పుడు
తను ఏంటంటే మా మమ్మీతో పాటు కలవాలి, పనులు చేయాలి అని నేను అనుకున్నాను. ఆబ్వియస్లీ అది ఉంటుంది, ఉండాలి కూడా. తినేమో కలిసేది కాదు. నేను వీళ్ళ సైడ్ వాళ్ళకి చెప్పాను, వీళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్పాను, ఏంటండి అమ్మాయి అసలు పని చేయదు అన్నట్టు. అంటే కొత్త కదా, అంటే ఆ టైంలో ఎన్నేళ్ళు పెళ్ళైన కొత్తలో జరిగిన విషయం ఇది. కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది అయితే మాత్రం పెళ్ళైన కొత్తలో కాదు మ్యామ్. ఆ బాబుకి 2.5 years వరకు అసలు మీరు వెళ్ళలేదా మీ అత్తగారి? వెళ్ళానండి. అప్పటి వరకు నేను వెళ్ళాను. నేను మా అత్తగారితో కలిసి ఉన్నాం. మేము మంచిగా, వాళ్ళ నాన్నమ్మ కూడా వచ్చారు. వాళ్ళు నన్ను మెచ్చుకున్నారు, మీ అమ్మాయి కూరలు బాగుంటుంది. మేజర్ ఇన్సిడెంట్ ఏంటమ్మా మీ పేరెంట్స్ కి ఈమెకి మధ్య జరిగినటువంటి ఇష్యూలో మీరు బాధపడిన విషయం ఏంటి? తను అలా వెళ్ళినప్పుడు తను ఎక్కువగా కిచెన్ లోకి వెళ్ళకపోవడం, ఎక్కువగా కలవకపోవడం అవి చూసి నాకు కొంచెం బాధ అనిపించింది. మా మమ్మీ ఏంటంటే తిను బెడ్ మీదే ఉంటే మా మమ్మీ తీసుకొచ్చి అన్ని అందించడం అవన్నీ చూసి నాకు అనిపించింది, ఏంటి ఇలా ఉంది, తినేమో యంగ్, అక్కడేమో ఓల్డ్ లేడీ, తిను యాక్టివ్ రోల్ తీసుకుని ఇనిషియేషన్ తీసుకుని చేస్తే బాగుంటది కదా అని అనిపించింది నాకు. అక్కడే ఫస్ట్ కొంచెం హార్ట్కి పెయిన్ అనిపించింది. నేను ఎక్స్ప్రెస్ చేసుంటే బాగుండేది, నేను ఎక్స్ప్రెస్ చేయలే ఇమ్మీడియట్గా చేయకపోవడంతో ఇంకా అలా కంటిన్యూ అయింది. మా పేరెంట్స్ కూడా వాళ్ళు సైలెంట్గా అలాగే కంటిన్యూ అవుతున్నారు. ఇంకా అడిగితేనేమో మీ మదర్కి నేను చేసే వంట నచ్చదు, అంటే నేను చేసే వంటని కాదు, నేను ఎవరి కిచెన్లోకి వెళ్ళినా నచ్చదు, ఇది ఒక వెర్షన్ చెప్తుంది. నిన్న కూడా అన్ని చోట్ల అదే చెప్తున్నట్టుంది, ఏంటంటే వాళ్ళ మదర్కి వేరే వాళ్ళు చేస్తే నచ్చదు, సో కిచెన్లోకి రానివ్వరు అని చెప్పేసి, అందుకనే నేను వెళ్ళట్లేదు అని. ఎలా చెప్పుకున్నావో ఆమెకు కూడా చెప్పుకునే స్వాతంత్రం ఉంటుంది నాన్న. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ తరపు నుంచి మీరు చెప్పారు, మీరు తన తరపు నుంచి కూడా మనం విందాం. మా మదర్ని అడిగాను, ఏంటి అమ్మా ఇలా అంటుంది, నీ కిచెన్లోకి వెళ్ళడం ఇష్టం లేదంట, వేరే వాళ్ళు రావడం ఇష్టం లేదంట, నిజమేనా అని అడిగి. మా మదర్ ఏమన్నారంటే, కొత్త కదా అమ్మాయికి, ఆబ్వియస్లీ కొంచెం మర్యాద ఇవ్వాలి కాబట్టి నేను మర్యాదపూర్వకంగా నేనే చేసుకుంటానులేమ్మా అని అన్నాను. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒక్క మాట, అత్త గోడలు బానే ఉన్నారు, నువ్వెందుకు మధ్యలో ఫీల్ అయ్యా? నిజం చెప్తున్నా, జీవితంలో నిన్ను ఎవరు పక్కదోవ పట్టిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ నీ చుట్టూ ఒక పెద్ద కన్నకం నువ్వే తవ్వేసుకుని నీళ్లు పోసేసుకుని దాంట్లో మునిగిపోతున్నావు, నీకు అర్థం కావట్లేదా? సరే చెప్పు, ఎందుకంటే నీకు ప్రాబ్లం ఉండి ఉంటాయి. నేను వేరే అనట్లేదు నాన్న, పెద్దదాన్ని, నీకంటే అక్క అనుకో లేదా అమ్మ అనుకో. కానీ నేను ఇక్కడ నా బాధ ఏంటి అనంటే, నేను భయంకరమైన కేసులు చూసా చేశా, ఏమన్నా వస్తాయి ఇక్కడ ప్రాబ్లమ్. అంటే మీరు భయంకరమైన ప్రాబ్లమ్స్ చూసారు, మీరు చాలా హారర్ మూవీ రాజమౌళి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, కానీ ఇక్కడ అంత హై బడ్జెట్ కాదు. మీడియా అంతా మీ చుట్టూ రాజమౌళి సినిమాలు చూపించలేదండి. అదంటే అదే ఎవరో ఉన్నారు కదా భయంకరమైన సినిమాలు తీసే డైరెక్టర్, హాలీవుడ్ డైరెక్టర్, ఆ రేంజ్ లో చూపించేస్తున్నారు. మీకు అర్థం కావట్లేదు నాన్న. ఇక్కడ మీ సమస్య పెద్దదే కావచ్చు, మీ వరకు పెద్దదే, కానీ చూసే కోణము కరెక్ట్గా ఎక్కడ సింకనైజ్ అవ్వట్లేదు మాలాంటి వాళ్ళకి ఎస్పెషల్. అయితే నేను బీటింగ్ అరౌండ్ ద బుష్, అందుకనే పాయింట్కి రాలేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ పాయింట్కి వస్తాను, మిగతా స్కిప్ చేసేసి. ఏంటంటే మాట పెరిగింది, బాగా గొడవలైనాయి మాకు. దేని గురించి అని అడగదు మేడం, ఎందుకంటే చాలా ఉన్నాయి. సో మాట పెరిగింది, గొడవలైనాయి. సిట్టింగ్ పంచాయతీ పెద్దలు పిలిచారు. ఎక్కడైంది సిట్టింగ్? ఫస్ట్ సిట్టింగ్ మా ఇంట్లోనే అయింది, అమలాపురంలో మా ఓన్ హౌస్లోనే అయింది. వాళ్ళ సైడ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు గట్టిగా వస్తున్నారు. మా పేరెంట్స్ కూడా మాక్సిమం ట్రై చేశారు. చాలా డామినేషన్, అలా ఇటు చాలా హీటెడ్ అయిపోయింది ఆర్గ్యుమెంట్. ఎంత ఎక్కువైందంటే వాళ్ళు పట్టుకోవడం మొదలు పెట్టుంటారు. అంటే నేను మధ్యలో అరుస్తున్నాను, తాను మధ్యలో ఏవేవో చిన్నగా హింట్స్ ఇస్తుంది, కానీ ఎక్కువ ఫైట్ ఇక్కడ పెద్దలిద్దరి మధ్యలో అవుతుంది. సో ఇంకా అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మా అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు వస్తే మేము పెక్కోసేస్తాం అది ఇది అన్నట్టు మాట్లాడారు. వాళ్ళు అలా అంటున్నారు, తనేమో చూస్తూ ఉంది తప్ప ఇంకేం లేదు. నాకు అది నచ్చలేదు, నాకు బాధ అనిపించింది. మా పేరెంట్స్ అలా అంటాం నచ్చలేదు. ఆ టైంలో ఈవిడెళ్ళి వాళ్ళ పీక పట్టుకుంటే మీ ఈగో సాటిస్ఫై. పీక పట్టుకోకర్లేదు మేడం, జస్ట్ అలా మాట్లాడద్దు. పంచాయతీ అన్నప్పుడు అవన్నీ వస్తాయి బేటా, మీకు తెలుసో తెలీదు. చొక్కాలు పట్టుకుంటారు, జుట్లు పట్టుకుంటారు, కానీ చివరికి రెండే జరుగుతాయి. అంత జుట్లు పట్టుకున్నా ఎక్కడో నాలాంటి వాళ్ళు ఉంటే, కలిపే ప్రయత్నం అనేది ఉంటే, అన్నీ మర్చిపోయి మళ్ళీ ఒకే ఇంట్లో కూర్చొని అందరూ వండుకొని తినేసి హ్యాపీగా కలిపి వెళ్ళైన గొడవలు. లేదా చక్కగా అతికే కాపురాన్ని కూడా ఇద్దరు అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు కలిసి ఇద్దరిని పీక్ అవతల పారేసి నా కాపురాలు నాశనం చేసిన పంచాయతీలు అవి కూడా ఉంటాయి. అలాగా అది ఫస్ట్ టైం మేడం. ఇంకా ఆ తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం రావడం ఆలస్యం. ఇది మేమిద్దరం ఉండగా మా ఇద్దరి మధ్యలో అయిన గొడవలకి వీళ్ళ సైడ్ వాళ్ళు అక్కడ నుంచి రాజోల నుంచి ఇక్కడికి రావడం గ్రూప్గా, మా ఇంట్లో అక్కడ మా పేరెంట్స్ని ఇంకా కార్నర్ చేయడం, ఇంకా అది జరుగుతూ రిపీటెడ్గా ఉండేసరికి ఇంకా మా పేరెంట్స్ ఏంటంటే, ఇంకా బాబాయ్ ఇక్కడ మనశ్శాంతి లేదని చెప్పేసి సొంత ఇల్లు వదిలేసి తాళం వేసేసుకుని గుంటూరు వెళ్ళిపోయారు.
అడిగితే ఇంకా మాకు లేదురా, మాకు ఫైట్ చేసే ఓపికలు లేవు, శక్తులు లేవు. దేని మీద ఫైట్ చేస్తున్నారు ఎందుకు? మా ఇద్దరు ఇష్యూసే మేడం. నవ్వుతారేంటి మేడం? చూడ నిజంగా నా బిడ్డ అయితే మాత్రము కూర్చోబెట్టి బతిమలాడుకుని చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. మీ మనసుకి బాధ కలిగింది ఆవిడ వల్ల, నేను మీకు బాధ కలగలేదని అన్నట్లే నేను నవ్వుతున్నాను అంటే మిమ్మల్ని ఏదో తక్కువ చేసి కాదు బిడ్డ. అంటే మీరు ప్రాబ్లం సీరియస్నెస్, నేను అదే చెప్తున్నాను వినండి. అసలు జీవితం ఏంటనేది ఎక్కడెవరికైనా తెలుసా? ఇప్పుడు నాకు నా భర్త మీద కోపం ఉంది, ఆ అమ్మాయికి ఆ అమ్మాయి భర్త మీద కోపం ఉంది. నాకు వచ్చి చెప్పగానే నాలో ఈగో ఏం లేస్తుంది తెలుసా? ఈ మగ నా కొడుకులందరినీ రఫ్ఫాడించేసి నరికి కిందేసి పడదాం పద అంట. ఎందుకంటే ఆ కోపం నాది, ఆమెది కాదు. అదే ఈమె దగ్గరికి వచ్చామనుకో, ఈమె న్యూట్రల్గా ఉంది, పెద్దరికంగా ఉంది, కాస్త కాపురాన్ని నిలబెడదామని అనుకుంటా ఉంది. ఈమె దగ్గరకు వస్తే సరే నాన్న ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడదాము, ఏది ఎక్కువ ఉంటే సరి చేసేది ఉంటే సరే, ఏది ఉంటే 1 కాదు 2 కాదు 4 సిట్టింగులు కూర్చోబెట్టుదాం, సరి చేసి పంపిద్దాము అనేటటువంటి తత్వం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.